ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకువజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం. రండి, ఒక కీర్తన ద్వారా దేవుని మహిమపరుస్తాం. అద్భుత యాగమందు అందరికై బలి అయి, అద్భుత యాగమందు అందరికై బలి అయి, అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి, అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి. ఓ ప్రేమ గల యేసు, ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతింతుం, రక్షణనిచ్చినావు, స్మరించుచు స్తుతింతుం, రక్షణనిచ్చినావు. మహాప్రేమ గల యేసు, మాకై చేసితివన్నీ, మహాప్రేమ గల యేసు, మాకై చేసితివన్నీ. ఘనపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు, ఘనపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు. ఓ ప్రేమ గల యేసు, ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతింతుం, రక్షణనిచ్చినావు, స్మరించుచు స్తుతింతుం, రక్షణనిచ్చినావు. వాక్యము చదువుకుందాము. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వేకువజాములో చదువుకున్నటువంటి లేఖన భాగము ఒక ప్రాముఖ్యమైనటువంటి కీర్తనలోని వాక్య భాగం. 103వ కీర్తన అనగా దావీదు మహారాజు ఎంత గొప్పగా దేవుని స్తుతించాడో మనకిక్కడ అర్థమవుతున్నది. దేవుని యొక్క గొప్పతనాన్ని, గుణలక్షణాలను వివరిస్తూ తన ప్రాణంతోనూ తన అంతరంగంతోనూ ఆయన చెప్పుకుంటూ దేవుని స్తుతించాలని చెప్పినటువంటి గొప్ప కీర్తన ఈ 103వ కీర్తన. ఇక్కడ ఆయన అంటాడు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అంటాడు. మనము తండ్రి గురించి ఆలోచించినప్పుడు భౌతిక పరంగా మనల కన్న తండ్రి యొక్క లక్షణాలు మనం వివరిస్తే, తండ్రి అంటే ఒక భరోసా, తండ్రి అంటే ధైర్యం, తండ్రి అంటే చుక్కాని, తండ్రి అంటే మనకు హీరో, తండ్రి అంటే మనల్ని కాపాడేవాడని, తండ్రి అంటే మనల్ని సాకేవాడు, పోషించేవాడని, తండ్రి అంటే ప్రాముఖ్యంగా ఇంటికి పెద్ద దిక్కు అని. అయితే పరలోక తండ్రి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఆయన ఈ కీర్తనలో వివరించాడు. ఆయన అంటాడు, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు అంటాడు, ఆయన దీర్ఘశాంతుడు అంటాడు, కృపా సమృద్ధి కలవాడు అని దేవుణ్ణి గొప్పగా ఆయన కీర్తిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆయన అందుకే చెప్పినటువంటి మాట ఏంటంటే 13వ వచనంలో జాలిపడును అనేటువంటి మాటను తీసుకొని వచ్చాడు. ఎవరి ఎడల జాలి? తన యందు భయభక్తులు గల వారి ఎడలనే తండ్రికి జాలి ఉంటుంది. అంత మాత్రమే కాదు, 17వ వచనంలో అంటాడు, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద యెహోవా భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు ఉండును అంటాడు. చూడండి ఆయన కృప ఎంత గొప్పదో. అంత మాత్రమే కాదు, 11వ వచనంలో కూడా అంటాడు ఏమనంటే, ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుంది అంటాడు. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎంత ధన్యులం కదా. ఆయనను మనం ప్రార్థిస్తే ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు, తండ్రి వలనే మన మీద జాలిపడే దేవుడని ఈ కీర్తన ద్వారా దావీదు తన యొక్క వ్యక్తిగత జీవితంలో అనుభవాన్ని చూపించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము దేవుని అందరి భయము భక్తి కలిగి ఉండి మనం ప్రార్థిస్తే దేవుణ్ణి మనము నిత్యము ఆరాధించే బిడ్డలంగా ఉంటే మన అవసరాలన్నీ తీర్చే దేవుడు, మన ఎడల ఆయన జాలిపడేవాడు, మన యందు ఆయన కృప యుగయుగములు నిలిచి ఉంటుంది. ఆయన కృప అధికంగా మన మీద ఉంటుంది కనుక మనం ఆ విధంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవిస్తూ మన కుటుంబాలని ముందుకు నడిపిస్తూ
దేవుని కొరకు సాగిపోదాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు వేకోజాములో మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు. ఈ దినమంతా, ఈ రాత్రంతా మమ్మల్ని కాపాడి సంరక్షించి భద్రపరిచి ప్రభువా మరి ఒక నూతన దినమును మాకు ఇచ్చినందుకే వందనాలు. దావీదన్నట్లుగా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకమన్నట్లుగా ప్రభువా నీవు మా పట్ల నీ జాలి, నీ దయా దాక్షిణ్యాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఘనపరుస్తూ శ్లాఘిస్తూ మహిమపరుస్తున్నాం. మా మీద నీ కృప నిరంతరం ఉండాలని కోరుకుంటూ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.